హాయ్ హలో బాయ్ టు 2024 ఈ వీడియో వచ్చేసి 31st నైట్కి నేను చేస్తున్నాను. సో ఎందుకంటే ఫిష్ నిజంగా నాకు చాలా తక్కువకి మంచి ఫిష్ దొరికింది. గులివిందులు దాన్ని ఏంటంటే హిందీలో రాణి మచ్చి అంటారు, తెలుగులో గులివిందులు అంటారు. పెద్ద చేప కదా, చాలా బాగుంటుంది. అలానే కానాగర్తలు చూసారా, నేను ఫ్రిడ్జ్లో పెట్టిన వల్ల కొంచెం ఫ్రీజ్ అయిపోయింది. అయినా ఆ ఫిష్ అంటే మా అందరికీ చాలా ఇష్టం అండి. ఫ్రై చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, ఎగురు కానీ పెట్టుకోకూడదు, చాలా బాగుంటుంది. సో ఇంట్లో అందరూ ఇష్టంగా తినే ఫుడ్ సీ ఫుడ్లో ఫిష్. మనం బాగుండాలంటే మన హెల్త్ బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే పదార్థాలు చాలా బాగుండాలి. ఇటువంటి మంచి పదార్థాలు తినండి. మా సునీల్కి కూడా చాలా ఇష్టం. చూసారా ఫిష్ ఎలా పంచుతున్నాడు, అటు ఇటు పేరుస్తున్నాడు. గులివిందులు, ఇందులో చప్పన గొరసలు, ఇవన్నీ ఉన్నాయి. 4 రకాల చేపలు నేను కుక్ చేయబోతున్నాను. ఇది మేక గుండెకాయ, కింద తలకాయ కూడా కొంచెం గట్టిగా అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. అండ్ నాకు ఇష్టమైన మహారాణులు చేపలు. సో ఇంకా చేపలు చాలామంది బయట నుంచి చేస్తూ ఉంటారు. సో మేమైతే స్వయాన మా చేతితో మేమే చేసుకొని మేము ఇప్పుడు కుక్ చేస్తూ ఉంటాం. చూసారా, పెద్ద పెద్ద ఆయుధాలు అనుకుంటున్నారా, ఆయుధాలు కాదండి. మేము చేతులకు ఎటువంటి ప్రాబ్లం రాకూడదని మా చింతలు ఎప్పుడు మార్కెట్కి వెళ్తే అవి కావాలి ఇవి కావాలి అంటారు పిల్లలైతే. మా చిన్ను అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ ఎలాగా కట్ చేయాలి, మా మమ్మీకి ఎటువంటి ప్రాబ్లం రాకూడదని మంచి సిజర్స్, అలానే పులుసు తీసే కత్తిరి లాంటివి, కత్తిపీట ఆల్మోస్ట్ ఎప్పుడు అందరింట్లో ఉంటుంది. సో చాలామంది అంత వర్క్ చేయలేరు, కానీ మేము కత్తిపీటతో ఎక్కువ నేను పని చేస్తాను. ఎప్పుడు పాతకాలపై వాడుతూ ఉంటాను. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కాబట్టి. సో చక్కగా పులుసు దాంతో తీసేసుకొని, కత్తిరి ఉంది కదా దాంతో కట్ చేసేసుకొని మొత్తం ప్రిపేర్ చేసేసాను. బాగా కడుక్కుంటున్నాను పసుపు ఉప్పు వేసి. మీ డౌట్ రావచ్చు, కళ్ళు ఉన్నాయేంటి చేపల్లో అనేసి. ఆ కళ్ళు ఏంటంటే, ఆ కళ్ళు ఉండేటప్పుడు దాని గుజ్జు కూడా కనిపిస్తూ ఉంటుంది, తిన్నప్పుడు టేస్టీగా ఉంటుంది. మంచి ఫుడ్లో ఎప్పుడు మంచి మంచి పదార్థాలు అన్నీ తినొచ్చు. తోక బుర్రలో ఉండే చెత్త తీసేసి ఇంకా మొత్తం చేప మొత్తం తినొచ్చు. క్లీన్, వెరీ క్లీన్ కదా. సో నీట్గా అయిపోయింది. ఎప్పుడు ప్రిపేర్ చేస్తానా అని అవి కూడా చూస్తున్నాయి కదా. సో నేనైతే రెడీ అయిపోయింది ప్రిపేర్ చేయడానికి. సో కమాన్. అటేంటి ఫిష్ వేగుతుంది అనుకుంటున్నారా, నాకు చిన్ను, సోనుకి, సునీల్ బాబుకి చాలా ఇష్టం ఫిష్ ఫ్రై అంటే. సో ఎక్కువ ఫిష్ పులుసు తినేది నేను మాత్రమే. అటు అవి వేగుతూనే ఉంటాయి, పక్కన పెట్టేసి ఇక్కడ బాణీలో ఆయిల్ పోసుకున్నాను, అది మరుగుతుంది, అటు వేపుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మిరపకాయలు వేసుకున్నాను. ఆ మిర్చి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత వెంటనే మనం ఉప్పు వేసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది తెలియదు ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే, ఉప్పు వేసిన తర్వాత ఆ వాటర్లో అంటే ఉల్లిపాయలో ఉండే వాటర్ అంతా లాక్కుంటుంది. సో కొంచెం నీట్గా తిన్నప్పుడు కసకసమని తగలమాట ఉల్లిపాయలు. అది ఒక చిన్న చిట్కా. అండ్ ఇప్పుడు టొమాటో విషయంకి వస్తే, గ్రేవీ అంటే గుర్తొచ్చేది టొమాటో, పులుసు అంటే గుర్తొచ్చేది టొమాటో లేకపోతే కర్రీ అవ్వదనుకుంటారు. ఓన్లీ ఉల్లిపాయలతో కూడా మంచిగా చేసే సారం బాగుంటే ఏ కూరైనా బాగుంటుంది. మరి టమాటా వేసుకుందాం. టమాటా వేసుకొని బాగా అటు ఇటు తిప్పి మగ్గించుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మేము వంట చేసినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో కాదు, లో ఫ్లేమ్లో కాదు, ఓన్లీ నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకుంటే ఎటువంటి వంటకమైనా బాగుంటుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు మగ్గిపోయిన తర్వాత పసుపు ఎందుకు వేసుకోవాలంటే, పసుపు కూడా బాగా అటు ఇటు కలిపిన తర్వాత, అంటే పిల్లలు తిన్నప్పుడు పసుపు స్మెల్ అనేది రాకుండా మనం, అంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్ అని ఇంజెక్షన్స్ అని ఎక్కువ ఇస్తూ ఉంటారు చాలామంది. నేను ఇదివరకు పిల్లలకి ఎప్పుడు అంటే చిన్నప్పుడు ఎప్పుడో వస్తూ ఉంటాయి అనారోగ్యాలు. సో నేను ఎప్పుడైతే పసుపు వాడటం స్టార్ట్ చేస్తానో మా ఇంట్లో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఆరోగ్యమే మహాభాగ్యం. అండ్ పసుపు అనేది చాలా మంచిది ఒంటికి. అండ్ కారం వేసుకున్నాను. ఉప్పు ఆల్రెడీ వేసేసాం కాబట్టి కారం, ఉప్పు, పసుపుతో బాగా అటు ఇటు కలుపుకొని దగ్గరికి బాగా మగ్గించిన తర్వాత చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకైతే. ఎందుకంటే మేము దాంతో కూడా చాలాసార్లు కర్రీ లేకపోతే తినేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇంకా చేపలు వేసేసుకుందాం. చేపలు వేసుకొని, ఇంకో విషయం, చేపలు వేసుకున్న తర్వాత చాలామంది గరిటె పెట్టి తిప్పేస్తూ ఉంటారు తెలియని వాళ్ళు, ఇది గుర్తుపెట్టుకోండి. సో తిప్పకుండా నేను చూడండి ఎలా కుదుపుతాను. 2 చేతులతో 2 క్లాతులు పెట్టుకొని పైకి కిందకి ఒకేసారి టక్ అంటే మనకి ఆ కుదుపు కింద నుంచి పైకి కారం అండ్ పసుపు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు లైవ్లో చూడండి మీరే. ఇప్పుడు తిప్పుతాను, చూసారా, గరిటె తీసేసాను నేను. అటు ఇటు క్లాత్స్ పెట్టి 1 2 3 చూసారా, పైకి మెల్లిగా మనం ఏది తొల్లుకున్నా కింద పడకుండా మనం అటు ఇటు కుదుపుకోవాలి. ఈ కుదుపుకొని కొంచెం మగ్గిన తర్వాత
సో ముందుగా మనం చింతపండు బాగా నానబెట్టుకున్నాం కదా, ఈ మూత పెట్టి కొంచెంసేపు తర్వాత బాగా పిసుక్కున్నవి మనం కలుపుకునే ముందు, అంటే వేసుకునే ముందు ఇది కలుపుతున్నాను కదా, కానీ కలపడం కాదు, అటు ఇటు కొంచెం కారం ముందుకు తోస్తున్నానండి. ఇంకా వెయిటింగ్ ఎందుకు, మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు కన్నా ముందు నేను ఆవకాయ ముక్కలు కూడా వేస్తూ ఉంటాను, మామిడికాయ ముక్కలు. ఈ మామిడికాయ ముక్కలు ఎండాకాలంలో బాగా ఎండబెట్టేసి ఈ సీజన్ మొత్తం కూడా నేను వాడతాను. చలికాలం, వర్షాకాలం మా ఇంట్లో ఎప్పుడు నిల్వ ఉంటాయి. ఇంకా పిసుక్కొని ఉంచుకున్నాం కదా, బాగా చింతపండు చేతిలోకి రాకుండా ఓన్లీ వాటర్ వచ్చేట్టుగా మనం వేసుకొని అది బాగా అటు ఇటు చేతితోనే మనం ఇచ్చేసుకోవాలి. లైట్గా నేను చింతపండు బొట్ట కూడా వేసాను, కొంచెం పులుపు తగులుతుందని. చూసారా, అటు ఇటు అంతే, కిందకి అంతా కలిపేయట్లేదు, జస్ట్ లైట్గా అటు ఇటు కలుపుకోవాలి. మనకి ఫిష్లోని ఎప్పుడైనా సరే ఆవకాయ ముక్క కడుక్కొని కూడా చాలామంది వేసుకొని ఎండబెట్టిన వేసుకున్నాను. రొంబ నల్లా இருக்கும், సాపడదుకు సమయం இருக்கும், అలా ఉన్నట్లుగా ఉంటుంది. సో తమిళ్లో ఏం చెప్పానంటే చాలా బాగుంటుంది. చూడండి మీరే, మూత పెట్టేశాను. అది బాగా ఒక 5 minutes ఉడుకుతున్న తర్వాత తీసిన తర్వాత చూడండి, గుమ్ములాడే చేపల కూర రెడీ. నేను మరి చేపలు చేస్తే పక్క వీధిలో కూడా వెళ్ళిపోతుంటుంది ఆ స్మెల్, అర్థమైపోద్ది జనాలకి, వీళ్ళు ఫిష్ పులుసు పెట్టుకున్నారనేసి. అలానే ఒంటికి మంచిది, చాలా మంచి విటమిన్ సి ఉంటుంది అండ్ ప్రోటీన్ ఉంటుంది. ఫిష్ డెఫినెట్గా వండుకోండి. వంట రాలేని వాళ్ళు నా ఛానల్కి వెళ్ళి నా యొక్క కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూసుకొని మరి కుక్ చేసుకోండి. బాగున్నా బాగోకపోయినా బాగుంటుంది ఇది, ఎందుకంటే కమెంట్ అనేది చేయండి ఎలా చేశాను ఏంటి అనేసి. సో నాకు అర్థమైపోయిందండి, స్మెల్ చూసి నేను చెప్పేశాను ఉప్పు సరిపోలేదని. సో లైట్గా ఉప్పు కూడా వేసుకున్నాను. ఓ బేబీ మూవీలో నాకు నేనే గుర్తొచ్చానండి. సో ఆవిడ కూడా అలాగే చెప్పేస్తూ ఉంటారు కదా. అలానే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై